ఓకే ఓకే. సో ముందుగా ఆడవాళ్ళతోనే ఆరంభిద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా నరేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మా డైరెక్టర్ గారు సజ్జన్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు విశ్వనాథ్ నాయక్ గారు, 4 వాల్స్ యాజ్గా డిఓపిగా నేనే చేశాను. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది. బట్ ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చిన అతిథులకు అందరికీ నా నమస్కారం అండి. మొదటిగా నరేష్ సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ 54 years ఆఫ్ సినీ జర్నీ అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. నా పేరు ధనంజయ్, ముద్దుగా అందరూ నన్ను డీజే అని పిలుస్తారు. మాది చిక్కబళ్ళాపూర్, కర్ణాటక అండ్ తెలుగు బార్డర్. అక్కడే పుట్టా, అక్కడే పెరిగా. ఎన్నో తెలుగు సినిమాలు చూస్తూ పెరిగానండి. చిరంజీవి గారి పెద్ద వీరాభిమాని నేను. ఆయన సినిమాలు చూస్తూ హీరో అవ్వాలి, మంచి యాక్టర్ అవ్వాలని కలగన్నాను. సో చాలా రోజుల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను సినిమా రంగంలో అవకాశం కోసం. ఫైనల్గా ఈరోజు నా కళ నెరవేరబోతుంది. శుభకృతనామ సంవత్సరం అనే సినిమా నుంచి. థ్యాంక్ యూ సార్. మా డైరెక్టర్ గారికి చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అలాగే సార్తో యాక్ట్ చేయడం అనేది నిజంగా నా సౌభాగ్యం అని ఫీల్ అవుతున్నాను. బికాజ్ చిన్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసిన సినిమా ఒకటి ఉంది సార్. నా ఫేవరెట్ సినిమా జంబలకడి పంబ. నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం ఆ సినిమా. చాలా ఎంజాయ్ చేశాను అప్పట్లో. సో ఆయనతో పాటు యాక్ట్ చేయడం అనేది నిజంగా ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. శుభకృత నామ సంవత్సరం అనేది చాలా మంచి సినిమా అవుతుందండి. మా డైరెక్టర్ గారు దీని మీద చాలా వర్క్ చేశారు. సో ఐ టెల్ యూ, హీ హ్యాస్ ఎ యూనిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. చాలా ప్రిపేర్ అయి చేస్తారు. సో ఇప్పుడే చూశారు కదా, గ్లిమ్స్ చూశారు కదా, ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందా? సౌండ్ వినమట్లా, కొంచెం గట్టిగా. యా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో చూశారు కదా ఆయన వర్క్ ఎలా ఉందని గ్లిమ్స్తో. ఇది జస్ట్ చిన్న గ్లిమ్స్ అంతే. సినిమా చాలా బాగా వస్తుంది. సో త్వరలో మేము షూటింగ్కి వెళ్ళబోతున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉంది, చూడాలి. సో దేవుని దయ, ఖచ్చితంగా మీ అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక మంచి ఎంటర్టైనర్తో వీలైనంత త్వరలో వస్తాం షూటింగ్కి. ఇప్పుడు వీలైనంత త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రకృతి. ఐఎమ్ ఎక్సైటెడ్ టు బీ హియర్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ gotten this opportunity. So congratulations on completing more than 300 cinema. That is brilliant and I cannot imagine how great that must feel. And advance happy birthday. And thank you for Vishwanath sir and Sajjan sir for giving me this opportunity. I don't know what else to say because that's how happy I am, but I'm really excited and I hope that you all will like this movie and support us. Thank you. అందరు బాగున్నారా? యాక్టివ్ అసలు ఎవరు లేరు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు.
ఇంకా మేము సంక్రాంతి హాలిడేస్లో ఆ మూడ్లో ఉన్నాము. ఇంకా ఉన్నారు అందులోనే. ఓకే, కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ఆ పెద్దలందరికీ హాయ్ అండి అండ్ నమస్కారం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సజ్జన్ సార్ అండ్ విశ్వనాథ్ సార్ ఫర్ బిలీవింగ్ మీ. ఇంత పెద్ద సినిమా నేను అసలు లైక్ డ్రీమ్లో కూడా అనుకోలేదు నరేష్ గారికి కంపోజ్ చేస్తాను అని చెప్పేసి. దిస్ ఈజ్ లైక్ మై సెకండ్ ఆర్ థర్డ్ ఫిలిం. ఎన్నో మాట్లాడదాం అనుకున్నా అండి, మర్చిపోతున్నాను. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్. అంతే. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಂ. ತೆಲುಗು ಬರಲ್ಲ ಆ್ಯಕ್ಚುಲಿ, ಐ ಡೋಂಟ್ ನೋ ತೆಲುಗು, ಸೊ ದಟ್ಸ್ ವೈ ಐ ಸ್ಟಾರ್ಟೆಡ್ ಆಸ್ ಎ ತೆಲುಗು ಇನ್ ನಮಸ್ಕಾರಂ. ಓಕೆ, ನಮಸ್ಕಾರ. ಎಸ್, ಕೆನ್ ಐ ಸ್ಪೀಕ್ ಕನ್ನಡ? ఓకే. మాకు భాషతో సంబంధం లేదండి, జస్ట్ కంటెంట్తో సంబంధం మాకు. ನೈಸ್ ಸರ್. ದಿಸ್ ಆಪರ್ಚುನಿಟಿ ಮೇ ಬಿ ನಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲಿ ನಾವು ಆಲ್ರೆಡಿ ಮಾಡಿ ಒಂದು ಸ್ಟೇಟ್ ಅವಾರ್ಡ್ ತಗೊಂಡು ನಾವು ಆಲ್ರೆಡಿ ಸೆಕೆಂಡ್ ಒಂದು ಪ್ರೊಡಕ್ಷನ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಈ ಒಂದು ಪ್ರೊಡಕ್ಷನ್ನ ನಮಗೆ ಒಂದು ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಟ್ಟಿದ್ದು, ಈ ಒಂದು ಕಂಟೆಂಟ್ನ ಇಷ್ಟಪಟ್ಟು ಸರ್ ನಮಗೊಂದು ಈ ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಟ್ಟರು. ಈ ತೆಲುಗು ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ನಾವು ಒಂದು ಕಾಲಿಟ್ಟು ನಾವು ಈ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ನಾವು ಒಂದು ಬೆಳೆಯೋಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಆಮೇಲೆ ಹಾಗೆ ಒಂದು ಈ ಕಂಟೆಂಟ್ನ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ದು ನಮ್ಮ ಸಜ್ಜನ್ ಕೂಡ. ನಾವಿಬ್ಬರು ಜೊತೆಗೆ 4 ವಾಲ್ಸ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಮತ್ತು ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ನ ನಾವು ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿದ್ವಿ. ಹೇಗೆ ನೀವು ಇವತ್ತು ಬಂದು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತೀರಾ, ಬಿಕಾಸ್ ನಾನು ಭಾಳ ಎಕ್ಸೈಟ್ ಆಗಿದ್ದೀನಿ. ಯಾಕಂದರೆ ನಮಗೆ ಹೊರಗಡೆಯಿಂದ ಬಂದು ಒಂದು ಹೊಸ ಪ್ರಪಂಚ ನೋಡ್ದಂಗೆ ಆಗುತ್ತೆ, ಹೊಸ ಇಂಡಸ್ಟ್ರಿ ನೋಡ್ದಂಗೆ ಆಗುತ್ತೆ, ಹೊಸ ಮೀಡಿಯಾ ನೋಡ್ದಂಗೆ ಆಗುತ್ತೆ. ಸೊ ಅಲ್ಲಿನ ಮೀಡಿಯಾ ನಮಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ, ಬಟ್ ಇಲ್ಲಿನ ಮೀಡಿಯಾ ಎಲ್ಲ ನಮಗೆ ಹೊಸದಾಗಿ ಇರುತ್ತೆ. ಬಟ್ ಇಷ್ಟೊಂದು ಎಂಕರೇಜ್ಮೆಂಟು ನಮಗೆ ಕೊಡ್ತಾ ಇರೋದು ನೋಡಿದ್ರೆ ನಾವು ನಿಜವೂ ನಿಮಗೆ ನಮಸ್ಕಾರ ಹೇಳಲೇಬೇಕಾಗತ್ತೆ. ನಿಮಗೆ ಈ ಸಪೋರ್ಟ್ ನಮಗೆ ಅದೇ ಮುಂದೆ ಹೀಗೆ ಇರಲಿ. ಸೊ ನಿಮಗೆ ಏನು ಅಂದ್ಕೊಂಡಿದ್ರೆ ಅದೇ ಥರ ಈ ಮೂವಿನ ನಾವು ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡೋಕ್ಕೆ ನಾನು ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి ముందు షూటింగ్ చేస్తూ ఉన్నాము నరేష్ గారు మేము సినిమా. ఆ సినిమా షూటింగ్లో ఎప్పుడు ఈ కథ గురించే చెప్తూ ఉండేవాళ్ళు. చాలా కామెడీ అదిరిపోతుందండి, చాలా బాగా వస్తుందని. ఈ కొత్త డైరెక్టర్ సజ్జనార్ ఈ అబ్బాయి గురించి చెప్తూ ఉండేవాళ్ళు. నరేష్ గారు లాంటి ఆర్టిస్ట్తో నీ ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేయటం నీ అదృష్టం బ్రదర్. ఆయన ఏవైనా, అది ఎమోషన్ అయినా కామెడీ అయినా ఆయన చేస్తే థియేటర్ దద్దరిల్లిపోద్ది. లాస్ట్ ఇయర్ దీపావళికి కేరామ్తో ఆడియన్స్ అందరిని ఒక మాత మోగిచ్చారు. ఈ పండగకి నారీ నారీ నడుము మురారి. సార్ హానెస్ట్గా చెప్తున్నా, మీ కామెడీ చూడటానికి జనం 2-3 సార్లు వెళ్తున్నారండి. సినిమా అంతా ఒక ఎత్తు, మీ కామెడీ ఒక ఎత్తు. కంగ్రాచులేషన్ సార్. అలాగే ఈ ప్రొడ్యూసర్ విశ్వనాథ్ గారికి ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. నేను ఇంకా టేజర్ చూడలే, మిస్ అయ్యాను, ఇప్పుడు చూస్తాను. ప్రతి సినిమాకి ముందుండి ఎవరు అడగగానే వచ్చే మా హీరో శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నరేష్ అన్న గారికి దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్న. ఏవీలో మొత్తం సినిమా జర్నీ చూపించడం జరిగిందండి. కానీ ఒక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కానీ ఆయన అనేక పోరాటాలు చేసినాడు. బీజేపీలో ఉన్నప్పుడు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అదేవిధంగా చెరువు పూడికతీత అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నిటి మీద ఒక పోరాటం మొత్తం జిల్లా అంతా తిరిగి అనంతపూర్ జిల్లా కరువు జిల్లా, చెరువులు పూడికతీత తీయడం వల్ల చెరువులకి నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఉండి రైతులకి ఉపయోగం అని చెప్పేసి అనంతపూర్ జిల్లాలో పుట్టిన వాళ్ళకంటే ఆ ప్రజల పట్ల ఎక్కువ ఇష్టంతో చేసినటువంటి పోరాటం. 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. 19వ తారీఖు తెల్లవారితే 20వ తారీఖు జనవరి 20 ఆయన బర్త్డే. ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా. సినిమాల్లో ఈ ఇన్నింగ్స్ లేదు. రాజకీయాల్లో ఉండి పార్టీ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక వైట్ షర్టు, వైట్ పంచ, పూర్తి జీవితంలో ఆస్తులు ఉన్నాయి, అమ్మగారు ఆశీస్సులు ఉన్నాయి, కృష్ణగారి ఆశీస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయిన వ్యక్తిగా ఆ నైట్ జర్నీ చేయడం జరిగింది నేను ఆయనతో. అప్పుడు షిరిడీకి పోయి వస్తాను, వచ్చిన తర్వాత
నా జీవితం మారిపోతుందని ఆయన మాటల సందర్భంలో అన్నాడు. ఖచ్చితంగా ఇప్పటికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం ఈరోజు నరేష్ గారికి ఆ రోజు నరేష్ గారికి వ్యత్యాసాన్ని నేను కళ్ళారా చూడడం జరిగింది. సినిమాల్లో అన్ని సినిమాల్లో సక్సెస్లో ఆయన భాగస్వామ్యం, అదేవిధంగా ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 20 సంవత్సరాల నుంచి ఒక సోదర భావంతో నేను ఆయనతో కలిసి జర్నీ చేయడం జరిగింది. అదేవిధంగా పవిత్ర లోకేష్ గారికి, మిత్రుడు విష్ణు గారికి, డైరెక్టర్ సజ్జనార్ గారికి, విశ్వనాథ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్లకి, రాజేష్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమా అచ్చ తెలుగు భాషలో పెట్టినటువంటి పేరు, మంచిగా కన్నడ నిర్మాత, తెలుగు టైటిల్, ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ నరేష్ అన్నగారికి, నరేష్ గారు అనేది రాదు, అన్నకి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ముగిస్తాను. ఎల్ರಿಗೂ నమస్ಕಾರ. యాక్చువల్గా ఇప్పుడే నేర్చుకుంటున్నాను, ఏదైనా తప్పుగా మాట్లాడితే దయచేసి క్షమించండి. కొంచెం తెలుగు వస్తుంది, ఐ మీన్ నేర్చుకుంటున్నాను. మొదటిగా సార్కి, సార్ కంగ్రాచులేషన్ సార్, అంటే 54 గోల్డెన్ ఇయర్స్ ఇన్ సినిమా. సో ఈ 54 ఇయర్స్లో మేము అంటే మన టీం అంతా మీతో చేరుతాం కదా, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, ఎందుకంటే నాకు ఒకటే అనిపిస్తుంది, నేను మాట్లాడకైనా నా సినిమా మాట్లాడితే చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఖచ్చితంగా మాట్లాడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇది యాక్చువల్గా నా 4వ మూవీ. కన్నడలో ఇంతకు ముందు 3 మూవీలు నేను చేశాను. నా లాస్ట్ సినిమాకి బెస్ట్ సినిమా అని కర్ణాటక స్టేట్ అవార్డు వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ అవుతున్నాను. శుభకృత్ నామ సంవత్సరం మీ ముందుకి తీసుకొస్తున్నాము. నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. కానీ ఒక విషయం చెప్తాను, ఈ సినిమా కథ తీసుకొచ్చినప్పుడు నేను యాక్చువల్గా సార్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు 1/2 అవరే టైం ఇచ్చారు. లైక్ 1/2 అవర్లో కథ చెప్పాలి సార్కి అని ఇచ్చారు. కానీ నేను వచ్చేటప్పుడు కథ చెప్తా నిజంగా సార్ కంటిన్యూ చేసి 3 అవర్స్ నాకు టైం ఇచ్చారు. 3 అవర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కథని. సార్కి నచ్చి మళ్ళీ నువ్వు ఇంకో రోజు ఇక్కడ ఉండు, నేను ఇంకో వర్షన్ నేను అంటే లైక్ ఇంకో నరేషన్ నేను వినాలి అనేసి ఒక రోజు ఇక్కడ ఉండి నేను మళ్ళీ అంటే నాకు తెలీదు అంటే సార్ ఒప్పుకుంటారో లేదో, ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సార్ మీదే ఎలా కథ ఇది బేసిక్గా. ఇది శుభకృత నామ సంవత్సరం అనేది మీకు తెలుసుండొచ్చు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ పోస్ట్ ఉంది, అందరికీ తెలుసుంటుంది కదా. లైక్ శుభకృత నామ సంవత్సరం అంటే 60 సంవత్సరాలు ఉన్నాయి. ఆ సంవత్సరాలు ఎవరి పేరు మీద అంటే నారదముని అమ్మాయిగా ఉన్నప్పుడు పుట్టిన బిడ్డలు అదంతా మీకు తెలుసుంటుంది, నేను చెప్పాల్సినది ఏమి ఉండదు. సో నారద అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారే ముందు గుర్తుకొస్తారు మాకు, జనరల్గా మీకు అందరికి తెలిసిందే కదా. సో అలా ఈ కాన్సెప్ట్తో నేను మొదలుపెట్టాను. మీరు చూడొచ్చు ఈ పోస్టర్లో కానీ ఈ టీజర్లో కానీ జస్ట్ ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది చూపించాము అంతే. కానీ ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఈ క్యారెక్టర్. ఈ సినిమాలో నవరస రాయ అని ఏమి పిలుస్తారు ఇక్కడ అందరూ సార్ని, అలా నవరస రాయ అని పిలుస్తారు. ఆ నవరసాలు అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఖచ్చితంగా అందరికీ 6 years నుంచి 60 వరకు కానీ 70 వరకు అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి. మీరంతా మాకు సపోర్ట్ చేయాలి. ఇది జస్ట్ మన ఫస్ట్ స్టెప్ అంతే. ఖచ్చితంగా ముందు వస్తాము, సాంగ్స్తో మీ ముందు వస్తాము, ట్రైలర్తో మీ ముందు వస్తాము. ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాము. ఖచ్చితంగా ఇప్పుడు గ్లిమ్స్ చూశారు, నెక్స్ట్ డిఫరెంట్గానే చూస్తూనే వెళ్తారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, సంవత్సరం అంటే 365 days ఉంటాయి ఇయర్లో. మన సంవత్సరంలో పండగలు ఎట్లుంటాయంటే 366 ఉంటాయి బేసిక్గా. ఇందు 365 days ఉంటే 366 పండుగలు ఉంటాయి. అలాగా మా సినిమాలో కూడా వెరైటీ ఉంది. అది ఒకటొకటే మీ ముందు వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను, ఒక మంచి మూవీ, మంచి సబ్జెక్ట్. ఇప్పుడు జస్ట్ 2 hours 2.5 hours ఎంటర్టైన్మెంట్ కాకుండా మీరు ఇప్పుడు చూసినా మీకు కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో 20 years తర్వాత మీ పిల్లలతో చూసినా కనెక్ట్ అవుతుంది. ఇంకో 20 మీ గ్రాండ్ చిల్డ్రన్స్తో చూసినప్పుడు కూడా మీకు సినిమా కనెక్ట్ అవుతుంది. అలాంటిది ఒక సబ్జెక్ట్ తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతే సార్, దీంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఏంటో నిజంగా నాకు తెలీదు. దయచేసి ముందు క్షమించండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే. ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్లో అయితే చాలా లైక్ మిస్టేక్స్ ఉంటాయి నాకు తెలుసు. కానీ సార్ రిలీజ్ ప్రెస్ మీట్కి మాత్రం ఖచ్చితంగా మంచి తెలుగు మాట్లాడతాను, పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడతాను. ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ಹೃದಯಪೂರ್ವಕಂగా ಧನ್ಯವಾದಗಳು ಮತ್ತು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಎಲ್ಲ ಜನತೆಗೂ ಕೂಡ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీరు గ్లిమ్స్ లాంచ్కే బ్రహ్మాండంగా మాట్లాడేశారు, మాకు 100% అర్థమైపోయింది.
ఇక్కడ వచ్చిನ అందరికీ ನಮಸ್ಕಾರ. ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿರೋ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. సో ముందు సినిమా గురించి మాట్లాడాలా, ముందు నరేష్ గారి గురించి మాట్లాడాలా అనేది మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే నన్ను ట్రోల్ చేయవచ్చు కదా తర్వాత. అవును. సో నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇప్పుడు 54 years ఇన్ ద ఇండస్ట్రీ ఆయనకి. అలాంటి ఒక ఆర్టిస్ట్తో నా జీవితం గడపడం అనేది ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ఆల్ ద ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను. ఆయన ప్రతి క్యారెక్టరు, ప్రతి చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఆయనకి డిఫరెన్స్ ఉండదు. అన్నింటికి చాలా ప్రిపేర్డ్గా హీ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్ డే అండ్ నైట్ అనమాట. నాకు మాట్లాడాలంటే ఇప్పుడు టైం తీసుకోవాలి ఆయన దగ్గర, అలా ఉంది. నేను మాట్లాడవచ్చా ఇప్పుడు అని, మీకు ముందుకు రండి. సో ఇప్పుడు మాట్లాడవచ్చు, లేదు నేను సీన్ చదువుతున్నాను అంటారు. సో నాకు ఒక 1/2 hour దొరుకుతుంది ఆయనతో మాట్లాడడానికి, అంతే. సో అంత బిజీగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ ఈజ్ సో బిజీ. అండ్ ఆయన చూస్తూ నాకు ఏమంటారు, లైక్ అంటే ఇంత పెద్ద నటుడితో ఐఎమ్ లివింగ్ అని ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ బ్లెస్డ్. And many happy returns of the day for you. May you have a wonderful life ahead with me, and always for this lifetime and next, and have a wonderful life ahead and also good films to come. So ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే ఇది గ్లిమ్స్లో మీరు ఏం చూశారు డైలాగ్స్, అది నరేష్ గారే మాట్లాడుతున్నట్టు ఉంది నాకు. ఎందుకంటే సేమ్ డైలాగ్స్ అప్పుడు చెప్తుంటారు, ఇదేమో ఆయన డైరెక్టరు ఆయన చూసి రాశాడా అదే అలాగ వచ్చిందా నాకు తెలియదు. బట్ దట్స్ హౌ హీ లివ్స్ హిజ్ లైఫ్. సో హీ లివ్స్ లైక్ అ కింగ్. సో వాట్ హీస్ ఫిలాసఫీ ఈస్ దట్ ఎవ్రీ మినిట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ లివ్ అవర్ లైఫ్ హ్యాపీలీ అన్నట్టుగా. సో దట్స్ వాట్ ఈ సినిమా గ్లిమ్స్ చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే నాకైతే సినిమా గురించి ఏమీ తెలీదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కన్నడ ప్రొడ్యూసర్ ఈజ్ డూయింగ్ ఇది. కన్నడ అండ్ తెలుగులో చేస్తున్నారు అనేది నాకు ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాస్ నాకు కొంచెం సెల్ఫిష్ ఉంది దట్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ ఇక్కడ తెలుగులో నన్ను అంత ప్రేమిస్తున్నారు. కానీ నాకు మా మదర్ టంగ్ ఇస్ కన్నడ అని ఇప్పుడు కన్నడ తెలుగు రెండు చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్ అంటే అదే చెప్తున్నాను కదా, నన్ను అంత ప్రేమించి సో నేను ఇంత తెలుగు బాగా మాట్లాడుతున్నానంటే నరేష్ గారే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వీళ్ళందరూ బాగా ఈ మూవీ రిలీజ్ టైంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి టాకింగ్ వెరీ గుడ్ తెలుగు అనమాట, బికాస్ విల్ టీచ్ వెరీ గుడ్ తెలుగు. ಸೊ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಅಂడి, ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೇದಾಗಲಿ, ಒಳ್ಳೆ ಸಿನಿಮಾ ಮಾಡಿ. ఇంకా బెంగళూరులో కూడా విల్ కమ్ అండ్ డూ దిస్ థింగ్. విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ రాజేష్ దండ గారు కూడా థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పవిత్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు సంవత్సరం ఫిల్మ్ గ్లిమ్స్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే నరేష్ గారి అభిమానులకి, ఆత్మీయులకి అందరికీ కూడా పేరు పేరున, మా రాజు గారికి, టీం అందరికీ, రాజేష్ గారికి, డైరెక్టర్ సజ్జనర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. నాకు సినిమా గురించి తెలియదు, బేసిక్ ఈ సినిమా గురించి ఏం తెలియదు. నాకు నరేష్ గారు ఫోన్ చేసి ఇలా ఒక మంచి సినిమా చేశా, చాలా మంచి సినిమా చేశా, పలానా డేట్కి గ్లిమ్స్ రిలీజ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి అంటే వచ్చేసాను సార్. ఎందుకంటే ఆయన రోజు రోజుకి ఆయన చేస్తున్న పాత్రలను చూస్తుంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ ఇస్తూ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్కి ఎమోషన్, అండ్ దట్టు కొత్త డైరెక్టర్లతోని ఎంకరేజ్ చేస్తున్నారు, పెద్ద డైరెక్టర్లతోనే చేస్తున్నారు. ఇది చాలా కష్టం సార్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నరేష్ గారి సినిమాలో ఉంటే చాలు అన్నంత ఇది క్రియేట్ చేసుకున్నారు సార్. వెరీ హ్యాపీ.
ఇంకా మంచి మంచి పాత్రలు, ఇంకా మంచి మంచి మీరు ఎలాంటి అన్న రాసుకోండి, కొత్త దర్శకులు పెద్ద దర్శకులు అందరూ ఏ పాత్ర అన్నా సరే ఇట్టే అద్భుతంగా మనం ఊహించిన దానికంటే అద్భుతంగా చేయగలిగే నటుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా చాలా గర్విస్తున్నాను. ఇంకా ఇంకా మంచి పాత్రలు చేయాలి సార్. మేము సామజ చేసినప్పుడు మేము ముందు 2-3 సినిమాలు చేసాం, కానీ సామజ చాలా మంచి పేరు తెచ్చింది, నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అట్ ద సేమ్ టైం నరేష్ గారు ఇంకా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా కథలు నాకు ఏదొచ్చినా కూడా ఫాదర్ నరేష్ గారు అని అందరూ చెప్తున్నారు. ఏది ఒప్పుకోలే, ఎందుకంటే దానికంటే గొప్ప కథ వచ్చినప్పుడే చేద్దాం అన్న ఉద్దేశంతో వెయిట్ చేశా. ఈ శుభకృత నామ సంవత్సరం ఫస్ట్ సినిమా నేను అదే స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ మా కాంబినేషన్లు ఈ సంవత్సరం చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అండి. ఇక్కడికి చేసిన వాళ్ళందరికీ ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మన తెలుగు సినిమాలన్నీ కూడా పండుగకి అద్భుతంగా సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ ముందుగా చాలా 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 థ్యాంక్స్. చాలా పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేసాం జనవరి మంత్ని. అలా ఈ సంవత్సరం అంతా కూడా పాజిటివిటీ పంచుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందుగా మై హీరో అని నేను ఒక్కళ్ళే పిలుస్తుంటాను, విష్ణు. అయితే ఎందుకో తర్వాత చెప్తాను. శ్రీ విష్ణు మై ప్రొడ్యూసర్. ఒక్క మా డైరెక్టర్ ఇంకా వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. సాయిరామ్ ఇంటర్వ్యూలో ఉన్నాడు, వస్తాడు అనుకుంటాను, వస్తున్నా అన్నాడు. అదేవిధంగా నాలో సగం పవిత్ర, మై లక్కీ చామ్. నా లక్ నిజంగా అక్కడి నుంచి స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది సార్, ఒక లక్కీ చామ్. అండ్ మై డైరెక్టర్, యంగ్ డైరెక్టర్ ఎస్ఎస్ సజన్, మై ప్రొడ్యూసర్ విశ్వనాథ్ గారు, అండ్ ధనంజయ్, అండ్ ప్రకృతి ప్రణతి ప్రకృతి. ప్రధానంగా రియల్ లైఫ్ హీరో. నేను 15 ఏళ్ళు ట్రావెల్ చేశాను, మట్టిలో మట్టిగా మనిషితో మనిషిగా పనిచేసి, ఇంట్లో అమ్మ ఒక పరిస్థితి ఉన్నప్పుడు కూడా నాతో ఉండి రాత్రులు ఒక సోదరుగా నాతో కలిసి ట్రావెల్ చేస్తున్నటువంటి ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్యే గారు, టీటీడీ బోర్డు మెంబర్, త్వరలో ఇప్పుడు మంత్రి అవుతారనుకున్న నమ్మకం తెలుసు మాకు. స్ఫూర్తి గారు, పేరున ప్రవీణ్ మాచర్ల గారు, సుధా శ్రీనివాస్ గారు, కరెక్ట్, డిఓపి గారు, దేవేంద్ర గారు, పేరున అందరికీ, మా శ్రవంతి, మా కో ఆర్టిస్ట్ బ్యాంకర్, అండ్ పాత్రికేయ సోదరులకి, న్యూమాంక్స్ కుంఫు ఆర్గనైజేషన్ ఇండియా గ్రాండ్ మాస్టర్ శ్రీ రవికుమార్ గారికి, నేషనల్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి, కృష్ణకుమార్ గారికి, మా కుటుంబంలో సగమైన ఫ్యాన్స్కి పేరున ఒక్కొక్కరికి ఏదున్నా మాతో వచ్చి నిలబడి, ఎప్పుడు కష్టాలున్నా సుఖం ఉన్నా మేము రావాలా అని అడిగేవాళ్ళండి. అలాంటి ఫ్యాన్స్ కృష్ణ గారు మాకు ఇచ్చి వెళ్ళారు. అందరం కలిసి ఉంటాం, ఇప్పుడు అందరం బాగుండాలి. చాలా సంతోషం అండి. జంజాల గారు, రామోజీరావు గారు, ఎందుకు చెప్తానంటే ఇది ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక ఫ్యామిలీ ఉండిందండి నాకు. ఆ ఫ్యామిలీ వెళ్ళిపోయిన తర్వాత డిప్రెసింగ్గా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఒక ఫ్యామిలీ వచ్చింది నాకు. శ్రీ విష్ణు గారు, రాజేష్ తండ్రి గారు, సాయిరామ్ అబ్రాజ్ గారు, ఏమున్నా నరేష్ గారు ముందు ఉన్నారా మాతో, లేదా ఆయనకి రాస్తున్నాం, మీతో చేస్తున్నాం అనే మాటతో మొదలెడతారండి. నిజంగా అది ఒక బలాన్ని ఇస్తుందండి నటుడికి కానీ ఎవరికైనా కూడా. నాకంటూ మనుషులు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారని, అటువంటి వాళ్ళే వీళ్ళు. శ్రీ విష్ణు ఎందుకు చెప్తున్నాడు మై హీరో అని చాలా ఇష్టం నాకు. ఎంత టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అంటే, మహేష్కి ఒక మంచి టైమింగ్ ఉందండి, కామెడీ టైమింగ్. మళ్ళీ అంత సటిల్ టైమింగ్ నేను శ్రీ విష్ణు దగ్గర చూస్తాను, బాబా సాక్షి చెప్తున్నాను. అంత సటిల్ కామెడీ టైమింగ్ అండి. నిజంగా సామాజిక వర్గంన వర్షన్ 20 నాకు ఇచ్చిందండి. థ్యాంక్స్ మీ ఇద్దరికి, సాయిరామ్ అబ్రాజ్కి. అక్కడి నుంచి నా ట్రావెల్ మళ్ళీ కేరాంపు, ఇప్పుడు రంభావరం సిమానక, నారీ నడుమ మురారి వెళ్తుందండి. ఎనీవే, దిస్ ఇస్ ఎ ట్రావెల్. సో నైస్ ఆల్ ఆఫ్ యూ. సెకండ్ ఇన్నింగ్స్ అండి, ఒక క్యారెక్టర్గా నేను ఎంటర్ అయ్యాను. వెరీ స్మాల్ బిగినింగ్, 100 సినిమాలు హీరోగా చేసి, బట్ నచ్చిన సినిమాలు చేశాను. ప్రొడ్యూసర్కి ఇబ్బంది పెట్టకుండా చేశాను. మంచి క్యారెక్టర్లు ఎందుకు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి.
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ పైకి వెళ్తున్న కొద్దీ లీడ్ రోల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇందాక అన్ని చూశారు గ్లిమ్స్లో, నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. నేను ప్రతిదీ క్యారెక్టర్గానే చూస్తానండి. యాక్టర్, దట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్. ఇటు నేను అద్భుతమైన క్యారెక్టర్స్, నాకు డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ అండి, ఇండస్ట్రీ యంగ్ డైరెక్టర్స్ పేరున నాకు థ్యాంక్స్ అండి. పేరున చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి, వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇవాళ వెరైటీ క్యారెక్టర్స్ పడుతుందని ఆయన శ్రీ విష్ణు చెప్తున్నారు, అది వాళ్ళు ఇచ్చిన వరం నాకు వరుసగా. అదేవిధంగా లీడ్ రోల్స్, ఇటు లీడ్ రోల్స్ వస్తున్నాయి వరుసగా. క్రేజీ కళ్యాణం, అది పోస్టర్ లాంచ్ అయింది మొన్నే, రేపు మళ్ళీ బర్త్డే పోస్టర్ లాంచ్ ఉంది. ఇవన్నీ ఒక ట్రావెల్ ఆఫ్ 54 years. మొన్ననే 50 చేసాం అనుకున్నాం. టైమ్ ఈజ్ ఫ్లయింగ్, టైమ్ ఈజ్ ఫ్లయింగ్. టైంతో పాటు తెలుగు ఇండస్ట్రీ ఈజ్ ఫ్లయింగ్, మనతో పాటు కన్నడ ఇండస్ట్రీ ఆల్సో ఈజ్ ఫ్లయింగ్. ఇండియాలో వీఆర్ వెరీ ప్రౌడ్. ఈ తెలుగు కన్నడ ఎప్పుడు సిస్టర్ లాంగ్వేజ్ అంటారు, ఒకటే లిపి ఉంటుంది మనకి, దగ్గర దగ్గర కల్చర్ దగ్గరగా ఉంటాయి. పండగలు అదే పండగలు ఉంటాయి. శుభకృత నామ సంవత్సరం అంటాం, వాళ్ళు సంవత్సర అంటారు, అంతే తేడా. చాలా దగ్గరగా మనం ట్రావెల్ అయ్యాం. ఇప్పటికి వాళ్ళ కాంతార లాంటి సినిమాలు మనల్ని అలరిస్తున్నాయి, మనం మన సినిమాలు వాళ్ళని అలరిస్తున్నాయి. కలిసి ఒక కుటుంబంగా వెళ్తున్నామండి. ఈ సంవత్సరం బర్త్డే, ప్రతి సంవత్సరం నేను బర్త్డే నేనుగా ఎప్పుడు నేను చేసుకోలేదు. ఫ్యాన్స్ వస్తారు, మంచి కేక్స్తో వచ్చినప్పుడు నా బ్రదర్స్ వచ్చారని ఫీల్ అవుతా. అందరం పండగ చేసుకుంటాం, అమ్మకి కృష్ణ గారికి దండం పెట్టుకుంటాం, అందరు భోజనం చేసి అక్కడే ఉంటారు సాయంకాలం వరకు. అదొక టైప్ ఆఫ్ బర్త్డే. లాస్ట్ ఇయర్ ఒకసారి డాక్టరేట్స్ అరేంజ్ చేసి నేషనల్ న్యూమాన్స్ కుక్ ఫౌండేషన్ వాళ్ళు చేశారు. ఏది కాకపోతే షిర్దీకి వెళ్ళిపోతాను. ఈ సంవత్సరం ఈ అబ్బాయి వచ్చాడండి. ఈ అబ్బాయిని ఎందుకు చెప్తున్నానంటే 30 minutes సజ్జనార్, ఎస్ఎస్ సజ్జనార్, మన సజ్జనార్ గారు కూడా బంధువు అయినా. 30 నిమిషాలు కథ విన్న తర్వాత ఒక టపాకాయ పేలినట్టు అనిపించిందండి నాకు. ఇంకొక రోజు ఉంటావని అడిగాను. ఉంటాను సార్ అన్నారు. ఐ వాంట్ 1.5 hour నేరేషన్ అడిగాను. 1.5 hour నేరేషన్ దాంట్లో 3 hours వెళ్ళిందండి. కాఫీ తాగాను, బ్లాక్ కాఫీ మధ్యలో. ఇంకొక రోజు ఉండండి అన్నాను. థర్డ్ డే కూడా ఉన్నాడు. థర్డ్ డే యాక్సెప్టెడ్ ద ఫిల్మ్. ఎందుకంటేనండి, ఒక లీడ్ రోల్ బాధ్యత తీసుకున్నప్పుడు సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనే తర్వాత, చాలామంది నరేష్ గారు చెప్తే హిట్ అవుతుందంటే ఇట్స్ నాట్ మై థింగ్. అంత అద్భుతమైన సినిమా తీసి దాంట్లో ఉంటే నా పల్స్ నేను చెప్తుంది అది హిట్ అవుతుందని. ఒక లీడ్ రోల్ తీసుకున్నప్పుడు క్యారెక్టర్ రోల్ కంటే ఒక బాధ్యత పెరుగుతుందండి. రెస్పెక్ట్ ఫర్ ద ఫిల్మ్, రెస్పెక్ట్ ఫర్ అస్, రెస్పెక్ట్ఫుల్ ఫిల్మ్ ఇవ్వాలండి. అమేజింగ్ కంటెంట్ అండి. శుభకృతనామ సంవత్సరం, అమేజింగ్ స్పాన్, కల్చర్, ట్రావెల్, డ్రామా, సస్పెన్స్. అక్కడ సన్నాయి, ఇక్కడ వెనకాల సీసాలు, చాలా వేరియేషన్స్, చాలా హ్యూజ్ స్టార్ కాస్ట్ అండి. తెలుగులో కన్నడలో రెండిట్లో కూడా చాలా ఎక్సైటింగ్ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అది ఇవాళ లాంచ్ చేద్దామంటే సంతోషం. ఒక మంచి రోజున శుభకృత నామ సంవత్సరం అన్న టైటిల్ అనిల్ శంకర్ గారు వినంగానే చెప్పారు, చాలా బాగుందండి టైటిల్. ఎవరు చెప్పినా కూడా పాజిటివ్ టైటిల్, శుభకృత నామ సంవత్సరం, చాలా బాగుంది, చాలా బాగుందని. ఇవాళ ఒక కల్చరల్ వేవ్ జరుగుతుందండి ఇండియాలో దెర్ ఇస్ ఎ కల్చరల్ వేవ్ గోయింగ్ ఆన్. దాన్ని బ్లెండ్ చేస్తూ, ఇటు కన్నడ తెలుగు కల్చర్స్ని బ్లెండ్ చేస్తూ, ఒక ట్రావెల్ తీసుకొని, దాంట్లో కొన్ని క్యారెక్టర్ తీసుకొని, ఒకటి మాత్రం ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే, బట్ గ్లిమ్స్ చూసారు, మీకు ఎలా అనిపించింది చెప్పండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా గ్లిమ్స్ ఇవాళ మంచి కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుందండి. మంచి కంటెంట్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఆడుతుందండి. మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ప్రమోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ గ్లిమ్స్. ఈ 3 సినిమాకు ఉన్నాయండి. 3 అర్హతలు ఈ సినిమాకు ఉన్నాయి. ఇవాళ గ్లిమ్స్ ఖచ్చితంగా వైరల్గా వెళ్తామని నమ్మకం నాకుంది. ఈ సినిమా డెఫినెట్గా తెలుగు కన్నడలో ఒక మంచి పేరు తెస్తుంది. ఖచ్చితంగా ఒక రెవెన్యూ బ్రింగింగ్ సినిమా అవుతుందని నమ్మకం అండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. బ్యూటిఫుల్ మ్యూజిక్, అమేజింగ్ ఫోటోగ్రఫీ, స్టార్టింగ్. వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఇయర్ విత్ శుభకృత నామ సంవత్సరం అండి. సో ప్రతి సంవత్సరం కూడా మన తెలుగు సినిమా కళకళలాడాలి.
ఈ సంవత్సరం నిన్న నారి నడుమూరారికి వెళ్ళాను. గోవా నుంచి షూటింగ్ నేను దిగి పవిత్ర నేను వెళ్ళాము. మల్టీప్లెక్స్ వద్దు, సింగిల్ థియేటర్స్ బుక్ చేయండి అన్న. సింగిల్ థియేటర్స్ లేవండి. నా సినిమాకు నాకు టికెట్ లేకపోవడం ఫస్ట్ టైం నా లైఫ్లో. అంత ఫుల్స్ అవుతుంది అది. ఐ వాజ్ షాక్డ్. సరే ఎక్కడ పెడతారంటే అది ఆర్కే కాంప్లెక్స్ ఎదురుగా. సరే పెట్టండి అన్న. ఇక్కడ ఏముంటుందిలే, మల్టీప్లెక్స్ జనాలు వాళ్ళు అలా చూస్తారనుకుంటే వాళ్ళు అని కేకలతో చూస్తుంటే ఎప్పుడు చూడలేదు నేను. ఐ వాజ్ స్టండ్. అదిగో అలాంటి కేకలు నిన్న. ఐ వాజ్ స్టండ్ అండి. అంటే ఒక కొత్త ట్రెండ్ అండి. మొత్తం ఆడియన్స్, తెలుగు ఆడియన్సే కాదండి, దేర్స్ ఎ ట్రెండ్ చేంజ్. కంప్లీట్గా కంటెంట్, ఎంటర్టైన్మెంట్ మొత్తం మారిపోతుందండి. కొత్త జనరేషన్ హీరోస్, కొత్త జనరేషన్ డైరెక్టర్స్, కొత్త జనరేషన్ ప్రొడ్యూసర్స్ మొత్తం ఇండస్ట్రీలోకి వస్తానండి. ఇట్స్ ఎ గ్రేట్ టైం టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. నా అదృష్టం ఇవాళ 54th ఇయర్, 10వ ఏట అడుగు పెట్టాను. 54th ఇయర్. నేను నిజంగా ఇక ఇంత బిజీలో ఇంకా రైజ్లో ఉన్నానంటే థ్యాంక్స్ టు ఆల్ మై హీరోస్, మై డైరెక్టర్స్, మై ప్రొడ్యూసర్స్, పెద్దవాళ్ళ ఆశీర్వాదం. ఖచ్చితంగా శుభకృత నామ సంవత్సరం అనేది ఆయన చెప్పినట్టు కొన్ని సంవత్సరాలు నిలిచిపోయే సినిమా అవుతుందండి. ఈ సంవత్సరం ఈ సినిమాతో ప్రారంభిస్తున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ సంక్రాంతి అండ్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా పేరు పేరున ఇంత దూరం నా కోసం వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరు కూడా. అందరికీ ఈ యొక్క శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు, మా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. Definitely we will travel together in a great way this year. And పవిత్ర ఏదో చెప్పింది ఇందాక ఆన్సర్ ఇచ్చేస్తాను అనుకుంటా దానికి. సరే, ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. థ్యాంక్ యూ శ్రవంతి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మైత్రిలో ఒక అద్భుతమైన కాంబినేషన్ అండి. మై హీరోతో అద్భుతమైన సినిమా ఒకటి చేస్తున్నాం. రాజేష్ దండా గారితో ఒక రాకర్ ఒకటి చేస్తున్నాం. ఊర్వశి నరేష్ నేను కాంబినేషన్లో. చిత్రం బళారా చిత్రం కూడా ఈ సంవత్సరం ఎక్కడెక్కడో చేయాలని ఒక ఆలోచన మాకు కలుగుతుందండి. అది కనుక జరిగిందంటే చిత్రం బళారా చిత్రం Part 2 విల్ బీ ఎ మెమొరబుల్ ఫిలిం ఫ్రమ్ అస్ దిస్ ఇయర్. హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఆల్రెడీ అనుకుంటున్నాం దాని మీద. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అండి. వీ విల్ అనౌన్స్ సూన్. సో ఈ సంవత్సరం నిజంగా రాకింగ్ ఇయర్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, నాకు, మా మిత్రులు అందరికి కూడా. సో ఎస్, దిస్ ఇయర్. ఓకే, రీసెంట్ టైమ్స్లో మీ సినిమాలు చూస్తున్న మా అందరికి కూడా ఒక డౌట్. నరేష్ గారి కోసం పాత్రలు రాస్తున్నారా, లేదంటే నరేష్ గారు చేశాక అలా హిలేరియస్గా హిట్ అవుతున్నాయా అని? అంటే ఇవేంటంటే క్వశ్చన్ Q&A ఇక్కడ అయిపోతుంది. సరే, పర్వాలేదు. ఒకటి ఏంటంటే ఎస్ అంటే ఈ పాత్ర ఏ పాత్ర ఇచ్చినా ఆయన చేస్తాడని నాకు నమ్మకం వస్తున్నారండి. నిజంగా భయం కలుగుతుంది. ఓ సినిమా ఓ పాత్ర ఒప్పుకునేటప్పుడు నిజంగా భయం కలుగుతుంది. దానికి నోట్స్ తయారు చేసుకొని LKG స్టూడెంట్ ఎలా ఉంటాడో ఐ వర్క్ లైక్ దట్. సో అలా వస్తున్నాయి కొన్ని మన కోసం రాయడం ఉండదండి. ఈ పాత్ర నరేష్కి సూట్ అవుతుందని రకరకాల పాత్రలు రాస్తున్నారు. ఇంతవరకు సక్సెస్ చేస్తామండి. టిల్ ఆడియన్స్ లవ్ మై పర్ఫార్మెన్స్, ఐ విల్ గివ్ మై బెస్ట్ యాజ్ యాక్టర్. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.
సారీ కొంచెం లేట్ అయింది, వేరే ఇంటర్వ్యూస్ ఉండటం వల్ల. అండ్ ఫస్ట్లీ సార్ హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాట్స్ ఫర్ 54 గోల్డ్ అండ్ గ్లోరియస్ ఇయర్స్. దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ అగైన్ కంగ్రాట్స్ ఫర్ అవర్ మన నారికి కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఈ శుభకృత నామ సంవత్సరం ఈవెంట్ ఒక నిమిషం. సో ఈ శుభకృత నామ సంవత్సరం అనే సినిమా గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ అసలు ఇంత హడావిడిగా ఇంత సార్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ హడావిడి సార్, మళ్ళీ ప్రూవ్ అయింది అది. సో చాలా బాగా జరిగింది అండ్ ఐ విష్ ఆల్ ద హోల్ టీమ్ అండి. అండ్ నరేష్ గారు ఇందాక బయట పోస్టర్లు కానీ ఆ లుక్ కానీ చూస్తుంటే సార్ బియర్డ్ లుక్ చాలా రోజులతో ట్రై చేసినట్టున్నారు కదా, సూపర్ ఉన్నారు సార్. అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఇన్ ద హోల్ టీమ్ మెంబర్, డైరెక్టర్ కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ సార్ ప్రొడ్యూసర్ గారు అందరికీ, హోల్ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అండి. ఇలానే మీరు మళ్ళీ హిట్లు కొడుతూ ఈ 54, 64, 74 వాట్ ఎవర్ మీ, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు ఓపిక ఉన్నంత వరకు సినిమాలు చేస్తూ అందరికీ కొత్త వాళ్ళకి పెద్ద సినిమాలు అన్ని సినిమాలు మీరు ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. అలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి సార్. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. రామ్ అబ్బరాజు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నారి నడవ మురారికి గాను కంగ్రాచులేషన్స్. ఈ క్రౌడ్ లో వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను తప్పలేదు. కంగ్రాచులేషన్స్, సో గుడ్ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా అండి, ప్లీజ్.